వెల్కమ్ టు ఏపీ ట్యుటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ రిలీజ్ అవుతున్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ దృష్ట్యా ఈ యొక్క కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 80,000 వేకెన్సీస్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభలో అనౌన్స్మెంట్ చేసినటువంటి ప్రకారం సుమారు 62,000 వరకు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వేకెన్సీస్ ఉన్నమాట అయితే విషయం నిజమే. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలని కాన్ఫిడెన్స్తో ఉంటారో వాళ్ళు కంపల్సరీ కోచింగ్ అనే దాని మీద ఆధారపడి ఉంటారనమాట. సో ఈ కోచింగ్కి సంబంధించి ఈ యొక్క ఎగ్జాక్ట్ ఈ టైంలోనే వీరు దీన్ని క్యాష్ పాయింట్గా చేసుకొని ఈ యొక్క కోచింగ్ ఫీజెస్ అనేవి విపరీతంగా పెంచడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఈసారి జాబ్ కొట్టాలనే తలంపులతో హైదరాబాదు పరుగులు పెడుతున్నారనమాట. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సుమారు ఒక్క అభ్యర్థి నుంచి 5,000 నుంచి 15,000 రూపీస్ వరకు అదనంగా వసూలు చేస్తున్నారంటూ సీనియర్ ఫ్యాకల్టీ సులువుగా అర్థమయ్యే మెటీరియల్ అవి ఇవి ప్రచారం చేసుకుంటూ భారీ ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో కోచింగ్ బిజినెస్ ఇన్ని రోజులకు ఓ లెక్క, ఇప్పుడు లెక్క ఒక్కో ఇన్స్టిట్యూట్లో ఫీజు 5,000 పెంపు. అంటే ఇంతకు ముందు దానికంటే కూడా ఇప్పుడు సుమారుగా అప్రాక్సిమేట్లీ 5,000 నుంచి ఇంక్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ నోటిఫికేషన్ టాక్తో పెరిగిన డిమాండ్, లక్షల్లో కీ కొడుతున్న నిరుద్యోగులు, ఇదే అదనంగా పెంచిన నిర్వాహకులు ఫీజులు అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ యొక్క రెండు రాష్ట్రాలకి ఉన్నటువంటి ఒక మిడ్ పాయింట్ లాంటిది హైదరాబాద్ అనమాట. ఇక్కడ హైదరాబాద్లో మనకి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కామన్ సిలబస్ అనేది సాధారణంగా ఒకటే అనమాట. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ కూడా రెండింటికి సంబంధించి ఒకటే కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నోటిఫికేషన్లో ఏపీ వాళ్ళు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓపెన్లో, అదేవిధంగా ఏపీకి సంబంధించి కూడా తెలంగాణలో రాసుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ వచ్చేప్పటికి రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్రిపరేషన్ అనేది చేయడానికి హైదరాబాద్ అనేది ఒక మిడ్ పాయింట్గా ఉందన్నమాట. ఇక్కడైతే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క హాస్టల్స్కి సంబంధించి కానివ్వండి, కోచింగ్ సెంటర్స్కి సంబంధించి కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం గురించి ఈరోజు ప్రధానంగా మనకి రావడం జరిగింది. ఇదే అదనంగా చూసుకొని ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ప్రధానంగా సీనియర్ ఫ్యాకల్టీ అంటూ, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ అంటూ, బెస్ట్ మెటీరియల్స్ అంటూ, అదేవిధంగా చక్కగా ఆన్లైన్లో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ యొక్క లైబ్రరీ ఏర్పాటు చేసాము, సిస్టమ్స్ ఏర్పాటు చేసాము, ఇవన్నీ చెప్పేసి లేనిపోని ఫీజులన్నీ పెంచేసి వీరికి అధిక బడ్జెట్ని కలిగిస్తున్నారంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇది ప్రధానంగా మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.